సోషల్ ఇష్యూస్ అడ్రస్ చేసినాం. అది వర్గీకరణ కావచ్చు, కులగణన కావచ్చు, ఇతర ఇష్యూస్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టినాం. పాలసీస్తో పాటు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎట్లా చేయాలనో మార్చి 31 లోపల బడ్జెట్ సెషన్స్లో ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి హౌస్లో పెడతాం. హౌ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు మొబిలైజ్ రిసోర్సెస్, హౌ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేకప్ ఆల్ దీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేదాన్ని కంప్లీట్గా బడ్జెట్ సెషన్స్లో ఓపెన్ డిబేట్ పెడతాం. అప్పుడు 10 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేమి సలహాలు చెప్తారో వాళ్ళందరి సలహాలు అడుగుతాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. అన్నీ నాకు తెలుసా. నేను ఎప్పుడైనాను 80,000 పుస్తకాలు నేను చదవలేదు. ఏదో పెద్దపాల శిక్ష చదువుకున్నా, తెలుగు మీడియంలో చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్నా. ఇంతనే నేను చదువుకునే చదువు. రోజు మీ పేపర్లన్నీ చదువుతా. ఇంతనే నా చదువు ఏం పెద్దగా లేదు. నేనేం గుంటూరులో అక్కడిక్కడ పోయి కూడా చదువుకోలే. ఏదో కొండారెడ్డిపల్లె జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, తర్వాత హైదరాబాద్లో చదువుకున్నా, తర్వాత జీవితం చదువుకున్నా మీ అందరితో కలిసి. గింతనే 80,000 పుస్తకాలు చదువుడు, గుంటూరుకు పోయి చదువుడు, గుడివాడల భీమవరంలో వ్యాపారాలు చేసుడు, ఇవన్నీ ఏంటి నేను చేయలేదు. ఎవరు చెప్పినా వినే ఓపుకుంది నాకు. దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని తీసుకొని అభివృద్ధి చేయడానికి నేను పనిచేస్తాను. మీరు కూడా ఎవరన్నా మీకు ఏదన్నా ఉంటే ఇది చేయండి. గ్రీన్ ఎనర్జీ ఇష్యూలో కానీ, రినబుల్ ఎనర్జీ ఇష్యూస్లో కానీ, పిఎస్పీలు, పంప్ స్టోరేజ్ దీంట్లో ఎనర్జీ విషయంలో కానీ, ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయో మీరు ఎవరు సలహా ఇచ్చినా కూడా తీసుకుంటారు.